బంగారం ధర మళ్ళీ పరుగులు పెడతా ఉంది. పెరగడం తప్పితే తగ్గడమే తెలియనట్టు కూడా దూసుకెళ్తా ఉంది. దాదాపు గత 2 వారాల నుంచి కూడా మనం చూసుకోవచ్చు డ్రాస్టిక్ చేంజ్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు 84,000 మార్క్ కూడా దాటింది. మరి ఎందుకు ఇంత డ్రాస్టిక్ చేంజ్ అనేది మనకు కనిపిస్తా ఉంది? బంగారం ధర పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. హాయ్ సార్. బంగారం అంటేనే మహిళలకు ఎంతో ప్రీతికరమైందని చెప్తా ఉంటారు. మహిళలనే కాదు, భారతీయులకు బంగారం అంటేనే ది బెస్ట్ ఆభరణం అంటూ కూడా ఉంటారు. మరి అట్లాంటి బంగారం ధర ఎందుకు ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తూ ఉంది? దాంతోపాటు పెరగడానికి గల కారణాలు ఏంటి సార్? ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి కారణాలు ముందు మనం అర్థం చేసుకుందాం ఎందుకు పెరిగింది అని. మీరు గమనిస్తే కనుక ఈ ప్రైస్ మీకు పోయిన సంవత్సరం ఉండింది. ఎప్పుడైతే కస్టమ్స్ డ్యూటీ తగ్గించారో అప్పుడు కొంచెం బంగారం ధర తగ్గాయి. తగ్గిన రేట్ అలాగే కంటిన్యూ అవుతుందా అనుకుంటే అందరూ ఎక్స్పెక్ట్ చేసింది కొన్నాళ్ళ పాటు అలాగే కంటిన్యూ అవుతుంది, కానీ అది కొన్ని కారణాల వల్ల అది పెరిగిపోయింది. సో ఇప్పుడు మనకి రఫ్గా 83,600 చిల్లరలో ప్రస్తుతానికి ప్రైస్ ఉంది. ఇది ఇలాగే కొంచెం పెరుగుతూ ఉంటుంది కొన్నాళ్ళ పాటు, ఎందుకంటే మనం రాబోయే బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా మనకున్నాయి. అయితే ఇవాళ రోజున ఎందుకు ఇంతగా పెరిగింది మీరు గమనిస్తే లాస్ట్ 10 రోజుల్లో విపరీతంగా ఎందుకు పెరుగుతుంది అంటే దీనికి మనం రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. లైక్ మనం ఇంతకుముందు చెప్పినట్టు యుఎస్ ఆర్థిక విధానాలు కావచ్చు, లేకపోతే ట్రంప్ గారి డెసిషన్స్ కావచ్చు. నేను ఇంతకుముందు కూడా మీ ఛానల్స్తో పాటు కలిపి చెప్పాను. నేను ఏంటంటే ట్రంప్ వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలను బేస్ చేసుకొని మనం గోల్డ్ రేటు ఫిక్స్ అవుతుంది అని. సో ఆయన 20వ తారీఖు వచ్చాడు. వచ్చిన తర్వాత మీరు చూశారు రేట్ ఎలా పెరుగుతుంది అని. ఇంకా కొన్ని కారణాలు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే యుద్ధ వాతావరణాలు కానీ అవన్నీ కానీ అనుకున్నాం మనము. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ గాజా దగ్గర ఏదైతే యుద్ధం జరుగుతుందో అది ఆపేశారు. దాని ప్రభావం మాత్రం గోల్డ్ ధర మీద లేదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అది. అట్లాగే యుక్రెయిన్ లేకపోతే రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం కూడా కొంచెం వరకు అది తగ్గినట్టే అనిపిస్తుంది. దాని ప్రభావం కూడా మార్కెట్ మీద లేదు. అంటే మనం ఇంతకుముందు అంచనా వేసినట్టుగా ఇవన్నీ కూడా మైనర్ ప్రభావాలే. మేజర్ ప్రభావం మీకు ఏంటంటే యుఎస్ ఎకనామిక్ పాలసీ ఒకటి, తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు. అందులో ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే బ్రిక్స్ కంట్రీస్ తోటి అంత మంచి టర్మ్స్ లేవు ఇప్పుడు ఆయనకి. అట్లాగే ఆయనకి నాటో తోటి సరిగ్గా టర్మ్స్ లేవు. అట్లాగే ఆయన చైనా తోటి సరిగ్గా టర్మ్స్ పెట్టుకోవడం లేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే గోల్డ్ డిమాండ్ పెంచుతున్నాయి. సో డిమాండ్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. కొనుగోలు ధర పెరిగింది, అట్లాగే దాంతోపాటు డిమాండ్ కూడా పెరిగింది. ఇది కొన్నాళ్ళ పాటు ఇలాగే సాగుతుంది. రేపు పొద్దున మనకు రాబోయే బడ్జెట్ చాలా ఇంపార్టెంట్గా కూడా మనం చూడొచ్చు. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కస్టమ్ డ్యూటీ మళ్ళీ రివైజ్ చేసి దాన్ని మళ్ళీ పాత రేటుకి తీసుకెళ్తే 9% తగ్గించింది పెంచితే కనుక మీరు అన్నట్టుగా ఇమీడియట్గా 90,000 అయిపోతుంది. 90,000 దాటిపోతుంది. 1,00,000 రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఉన్న సినారియోలో అయితే కనుక మనం మా అంచనాల ప్రకారం 90,000 95,000 మధ్య ఈ సంవత్సరాంతానికి రావచ్చని మేము అనుకుంటున్నాం. మెయిన్గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో దాదాపు మనం చూసుకున్నట్టయితే ఒక్క 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్టయితే 78,000-79,000లో మనకుంది. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు పెరిగింది. ట్రంప్ వచ్చాక కాస్త బంగారం తగ్గుతుందని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నారు. సో ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, దాంతోపాటు స్టాక్ మార్కెట్ల ప్రభావం కూడా ఉందా, దాంతోపాటు రూపాయి విలువ పతనం అవ్వడం కూడా దీనికి కారణాలా సార్? మీరే ప్రశ్నలో మొత్తం 3 సమాధానాలు చెప్పేశారు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల తగ్గుతుంది అని అందరూ అనుకున్నారు. ఏంటంటే యుద్ధ వాతావరణం తగ్గిపోతుంది, యుద్ధాల వల్ల డిమాండ్ పెరిగిందని మనం అనుకున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. యుద్ధాలు అయితే తగ్గాయి కానీ ధరలు తగ్గలేదు. రెండోది వచ్చేసి డాలర్ రేటు అండి. మీరు ట్రంప్ వచ్చిన తర్వాత మీరు చూస్తే కనుక డాలర్ రేటు మనకి ఇండియాలో ఇప్పటిదాకా ఎప్పుడు అయినంత పెరిగింది. రూపాయి వాల్యూ అంత పతనమైంది. మీకు రూపాయి వాల్యూ ఎంత తగ్గితే డాలర్ డిమాండ్ అంత పెరుగుతుంది. సో అంతర్జాతీయ మార్కెట్ నుంచి మీరు గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఆ ధరలోనే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఆ కాస్ట్ అంతా కూడా మన డొమెస్టిక్ కస్టమర్స్ మీదే వేస్తారు. సో ఇదొక ముఖ్య కారణం కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది డాలర్ వాల్యూ పెరిగిపోవడం వల్ల కూడా మనకి రేట్ అనేది పెరిగింది. ఫ్యూచర్లో తగ్గాలంటే కూడా అన్లెస్ మనం డాలర్ రేట్ తగ్గించుకోగలిగితే తప్ప మనకి ఈ రేట్ల మీద ఈ ప్రభావం అనేది ఇలాగే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో దాదాపు రేపు బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే దాదాపు ఇంతకుముందు బడ్జెట్లో మనం చూసుకున్నట్టయితే కస్టమ్ డ్యూటీ తగ్గించారు. సో రేపు వచ్చే బడ్జెట్లో కస్టమ్ డ్యూటీ పెరుగుతుంది అనుకుంటున్నారా, లేదంటే జిఎస్టీ వాల్యూ కావచ్చు, ఎట్లా ఉండబోతుందని మీ ఎక్స్పెక్టేషన్స్ సార్? అంటే ఇక్కడ నేను ఇండస్ట్రీ మొత్తంగా కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. గోల్డ్ జరిగిన వ్యాపారం కానీ లాస్ట్ సంవత్సరంలో దాని మీద గవర్నమెంట్కి వచ్చిన బెనిఫిట్ కానీ చాలా ఉంది. సో దీనికి ముఖ్య కారణం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల డిమాండ్ బాగా పెరిగింది. సో ఇండస్ట్రీ వర్గాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయంటే ఇప్పుడున్న 3% జిఎస్టీని 1-1.5% చేయగలిగితే కనుక ఇంకా బాగుంటుంది, ఇంకా వ్యాపారం బాగా జరుగుతుంది, గవర్నమెంట్కి కూడా రెవెన్యూ జీడిపిలో మన ఇండస్ట్రీ పర్సంటేజ్ పెరుగుతుంది అని. రెండోది వచ్చేసి కస్టమ్స్ డ్యూటీ పెంచకుండా ఉంచడానికి ఒకటి కంటిన్యూ చేస్తే బాగుంటుందని.
తగ్గించగలిగితే ఇంకా బాగుంటుంది. ఏదైనా సరే ట్యాక్సులు తగ్గితే ఆటోమేటిక్గా కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో అది కూడా తగ్గిస్తే ఇంకా ట్యాక్స్ అనేది బాగుంటుంది అని. మూడోది ఇంట్రెస్టింగ్గా మేము అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అని ఒకటి ఉంది, జిఎంఎస్. అంటే మన ఇండియాలో ఇళ్లలో అంటే హౌస్ హోల్డ్స్ అంటారు, దాంట్లో దగ్గర దగ్గర 25,000 టన్నుల బంగారం ఉంది. అది కానీ మనం బయటికి తీసుకురాగలిగితే అది ట్రేడ్లోకి వస్తే కనుక మన వాల్యూ ఇంకా బాగా పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి స్కీమ్ తీసుకొని వచ్చి జిఎంఎస్ కింద ఏదైతే ఇళ్లలో దాచుకున్న బంగారం దాన్ని బయటికి తెచ్చుకోగలిగితే కనుక ఇంకా బాగుంటుంది. సో దానికోసం మంచి స్కీమ్ పెడితే బాగుంటుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అనుకునేది ఏంటంటే కస్టమ్స్ డ్యూటీ పెరగకూడదు, అవకాశం ఉంటే జిఎస్టీ తగ్గించాలి అని చేస్తే కనుక బాగుంటుంది. సో రేపు బడ్జెట్ మీద కూడా బంగారం రేటు హెచ్చు తగ్గులు కూడా మనకు డిపెండ్ అయి ఉందని చెప్పుకుంటూ ఉన్నాము. ఒకవేళ తగ్గితే ఎంత తగ్గొచ్చు, పెరిగితే ఎంత పెరగొచ్చు మీ ఎక్స్పెక్టేషన్స్లో? అంటే మేము చిన్నప్పుడు భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ అని ఉండేదమ్మా, కొంటే వస్తుందా రాదా అంటే ఎవరు చెప్పలేరు. మీరు అడిగిన ప్రశ్న కూడా అలాగే ఉంది. సో ఎంత పెరుగుతుంది అన్నది ఒక్క మన డొమెస్టిక్ ఇష్యూసే కాదు, అంతర్జాతీయ పరిణామాలు కూడా దీని మీద ఉంటాయి. ఇప్పుడు నిన్న మాకు వచ్చిన న్యూస్ ప్రకారం ఈసారి ఫెడ్ రేట్స్ పెంచము అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ధరలు అలాగే ఉన్నాయి. సో మనం ఓన్లీ ఇండియా బడ్జెట్ మాత్రం మీదే మనం చూసుకొని కనుక చేస్తే అది కరెక్ట్ కాకపోవచ్చు. సో ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అంటే నా పర్సనల్ అభిప్రాయం అయితే కనుక దాని మీద మనం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేము. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ పెట్టిన తర్వాత అది ఏం జరుగుతుందని మనం వెయిట్ చేసి చూడాల్సిందే తప్ప ప్రస్తుతానికైతే కనుక ఇలాగే పెరగడం అన్నది కొనసాగుతుంది. తగ్గడే సమస్య మాత్రం లేదు, మెల్లిగా తగ్గచ్చు, కానీ ఇంతకంటే తగ్గడాలన్న మాత్రం జరగవు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే పర్చేజ్ చేయడానికి కావచ్చు, దాంతోపాటు ఇన్వెస్ట్ చేయడానికి కావచ్చు, బెస్ట్ టైం ఏదంటారు ఇప్పుడు బంగారంకి సంబంధించి? బంగారానికి భూమికి మంచి చెడు అన్నవి లేవు. మీ దగ్గర ఎప్పుడుంటే అప్పుడు కొనుక్కోండి, ఎంత అవకాశం ఉంటే అంత కొనుక్కోండి. ఎందుకంటే ఈ రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా మీకు పోను వాడుతున్న కూడా తగ్గిపోయేవి కదా తప్ప పెరిగేవి కాదు. కాబట్టి దీని డిమాండ్ పెరెనియల్గా పెరిగేదే. కాబట్టి ఎంత అవకాశం ఉంటుందో తప్పకుండా కొనుక్కోండి, పెట్టుకోండి. ధరతోటి కంపేర్ చేసుకోకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే వేస్ట్ చేసుకోకుండా కొనుక్కోండి. ఇది నా సలహా మాత్రం. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం కదా, కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు బంగారం పెరుగుదలకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు. అందులో మెయిన్ థింగ్ వచ్చేసి కూడా ట్రంప్ నిర్ణయాలు కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు రూపాయి విలువ తగ్గడంతో పాటు కూడా ఇటు మనకు బంగారం ధరలు అయితే పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే 84,000 మార్క్ దాటింది. ఇక రేపు బడ్జెట్ లో ప్రవేశపెట్టనున్నారు. దానికి సంబంధించి కూడా మనకు బంగారంకి సంబంధించి కూడా చూడాల్సి ఉంది. గత వారం నుంచి చూసుకున్నా కూడా మనకు ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తా ఉంది. మరి ఎందుకు ఈ బంగారం రేట్లు ఇంతగానో పెరుగుతా ఉన్నాయి, బంగారం రేట్లు పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు మానపల్లి జ్యువెలర్స్ సంబంధించిన నిర్వాహకులు గోపి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్ గోపి గారు. బంగారం అనగానే ఎంతో మందికి చాలా ఇష్టం అని చెప్తా ఉంటాం. ఇక పెళ్లిళ్ళ సీజన్ కూడా వచ్చేసింది. ఈ మాసంలో కూడా బంగారం చాలా వరకు పర్చేస్ అనేవి జరుగుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి టైంలో కావచ్చు బంగారం అనేది ఒక డ్రాస్టిక్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఇంతగానో రేట్ అనేది పెరిగింది? కంపేర్ టు చూస్తే అండి, ప్రైస్ ఎప్పుడు బంగారం రేట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ లాస్ట్ 3 వీక్స్లో వెరీ బిగ్ చేంజ్ అని చెప్పవచ్చు. ఈ 3 వీక్స్ కన్నా ముందు స్టోరీ వెనక చూస్తే యుఎస్ ఎలక్షన్స్. సో యుఎస్ ఎలక్షన్స్ ఒక 1 మంత్ బిఫోర్ డిసెంబర్ మంత్ నుంచి ట్రెండ్ వాస్ వేర్ ఎవరు వస్తారు అనే దాన్ని బట్టి ఇది గోల్డ్ ప్రైస్ పైన ఉంది. సో లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అ పాజిటివ్ విత్ అ న్యూ గవర్నమెంట్ ఇన్ ద యుఎస్. సో మెటల్ అనేది కొంచెం తగ్గుతూ వచ్చింది. సో లాస్ట్ 3 వీక్స్ బ్యాక్ చూస్తే ఐ థింక్ డిసెంబర్ ఎండింగ్లో 78,000 79,000 gold levels unde. So once the elections are done, so results have come, the new policies and the Fed interest rates kanivandi, Chinese goods paina tax kanivandi, ee chinna vishayalu konni statements internationally investors andarni oka బులియన్ వైపు అంటే గోల్డ్ వైపు మూవ్ చేయడం జరిగింది. సో దీనివల్ల బిగ్ ఇంపాక్ట్ అని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ ఒక $100 జంప్ ఇన్ పర్ ఔన్స్ ప్రైస్. సో అదేవిధంగా రూపీ వాల్యూ కూడా తగ్గుతూ రావడం. ఇప్పుడు ఉంది లోవెస్ట్ వాల్యూ ఆఫ్ రూపీ డాలర్తో ఎక్స్చేంజ్ చూసుకుంటే ₹80.70, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద లోవెస్ట్ లెవెల్స్ ఆఫ్ రూపీ. సో ఇండియా 2 విధాల్లో ఇండియాలో గోల్డ్ రేట్ పెరగడం జరిగింది. ఒకటేమో ఇంటర్నేషనల్లో స్పాట్ ప్రైస్ పెరుగుతుంది, ఇంకొకటేమో రూపీ వాల్యూ తగ్గుతుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 84,700 ప్రైస్కి ఇవాళ రావడం జరిగింది. సో నియర్ ఆఫ్ మార్క్ టు 85,000. దాదాపు ప్రజెంట్ 24 క్యారెట్స్ కావచ్చు, 22 క్యారెట్స్ ఎట్లా ఉంది బంగారం ధరలు? అండ్ దాంతోపాటు ఆ టైంలో మనకు యుఎస్ ఎలక్షన్స్ ముందు ఎట్లా ఉండే, సో ప్రజెంట్ ఎట్లా ఉంది? సో వన్ థింగ్ అండి, అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్లో ఆర్థికంగా ఎటువంటి చిన్న మార్పు జరిగినా మెటల్ మార్కెట్లో
ప్రైస్ చేంజ్ అవుతుంది. సో చిన్న వార్ కానివ్వండి ఆర్ ఎనీ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఒక నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చినా కానీ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్, సో ఇండియాలో మెటల్ కన్జంప్షన్ ఇప్పుడు చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రజెంట్గా రేటు పెరగడం వల్ల బిగ్ ఇంపాక్ట్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఎన్నో శుభ కార్యక్రమాలు ఉన్నాయి. మనకు తెలిసిందే మన కల్చర్లో ప్రతి ప్రోగ్రామ్కి బంగారంతో ముడిపడి ఉంటుంది. సో ఇప్పుడు బంగారం ఉన్నట్టుంటే 5,000 రూపాయలు పెరిగింది, 6,000 రూపాయలు పెరిగింది. అండ్ వే వీ హ్యావ్ ద న్యూస్ దట్ ఇంకా బంగారం రేటు పెరుగుతుంది అని ఒక న్యూస్ ఉంది. సో దీంతో చాలా మంది కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు. బట్ వన్ థింగ్ అని చెప్పవచ్చు అంటే ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఇట్స్ ఆల్వేస్ బెస్ట్. ఎందుకంటే 40 రోజుల్లో గోల్డ్ రేట్ ఇంకా పాజిటివ్ ట్రాక్లో ఉంటుంది. ఈ ఇయర్ ఎండింగ్ వరకు వీ కెన్ సీ 90,000 ప్లస్ కమింగ్ అప్ టు ద గోల్డ్ అండ్ 1 lakh ప్లస్ ఫర్ సిల్వర్. సో మెయిన్గా చెప్పాలంటే అంటే మీరేమనుకున్నారు యుఎస్ ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, ట్రంప్ వచ్చాక మీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉండేనా, అంటే చాలా వరకు బంగారం రేట్ తగ్గుతుంది అనుకున్నారా? ఆ టైంలో ఎట్లా ఉండే? ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి వర్ దేర్. ట్రంప్ గవర్నమెంట్ వస్తే మెటల్ పాజిటివ్గా, మార్కెట్ విల్ బి పాజిటివ్. సో గోల్డ్ అనేది స్టేబుల్ ఉంటుంది, గోల్డ్లో ఒక కరెక్షన్ వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అందరూ కూడా దే హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆఫ్ యుఎస్ ఎకానమీ బట్టే ఉంటుంది. బట్ తను వచ్చిన తర్వాత తను ఏదైతే వే ఆఫ్ స్టేట్మెంట్స్ రావడము, ఒక సెంటిమెంట్, ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఇంపాక్ట్ స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్లో. ఈ ఇంపాక్ట్ వల్లేనే వీ కెన్ సే దట్ ద మెటల్ ప్రైజెస్ ఆర్ గోయింగ్ హై అని చెప్పవచ్చు. అండ్ ఎప్పుడైనా అండి కన్సెప్షన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అప్పుడు ప్రైస్ పెరిగితే చాలా ఇబ్బంది. సో ఇండియాలో ఇప్పుడు ద హై మ్యాక్సిమం పాయింట్ ఆఫ్ అ కన్సెప్షన్ వేర్ ద ప్రైజెస్ ఆఫ్ గోన్ హై. అండ్ అదే కాకుండా లాస్ట్ టైం కూడా ఇండియన్ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. దట్ వాజ్ అ రియల్లీ గుడ్ న్యూస్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్స్. ఆల్మోస్ట్ ఒక 9% కరెక్షన్ వచ్చింది. సో ప్రైస్ కూడా చాలా తగ్గింది. సో ఈసారి బడ్జెట్లో కూడా దేర్ వెయిటింగ్. సో ఈసారి మళ్ళీ బడ్జెట్లో పెంచుతాడా? ఇప్పుడు ఆల్రెడీ బాగా పెరిగింది, మళ్ళీ బడ్జెట్లో మార్పు చేసి పెంచితే బంగారం ఇంకా పెరుగుతుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ టుమారోస్ బడ్జెట్ అండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద వే ద గవర్నమెంట్ రియాక్ట్స్. మోస్ట్లీ ఇంపోర్ట్ డ్యూటీస్లో ఏం చేంజ్ చేయకుండా లోకల్ ట్యాక్సెస్లో పెంచుతాడని ఒక ఒపీనియన్ ఉంది. సో వీ హ్యావ్ టు వాచ్. అంటే వాళ్ళకు కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ అందరికీ తెలిసిందే, ఇండియాలో బంగారం మ్యానుఫ్యాక్చర్ అవ్వదు ఆర్ మైనింగ్ జరగదు. వీ హ్యావ్ టు ఇంపోర్ట్ అ గోల్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఇంపోర్ట్ ఏ వస్తువు ఇంపోర్ట్ చేయాలన్నా లాట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అండ్ గోల్డ్ హై వాల్యూ ప్రోడక్ట్. సో లాట్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఈజ్ యూస్ టు ఇంపోర్ట్ ద గోల్డ్. సో గవర్నమెంట్ దీన్ని తగ్గించడానికి కూడా ఏం స్టెప్స్ తీసుకుంటుంది అంటే గోల్డ్ బాండ్స్ తీసుకొస్తుందా, గోల్డ్ డిపాజిట్స్ తీసుకొస్తుందా, అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ పైన వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అందరూ అనుకున్నట్టుగానే లాస్ట్ టైం బడ్జెట్లో చూసాం, చాలా వరకు మనకి ఇటు ఇంపోర్ట్ ట్యాక్స్ కావచ్చు తగ్గించడం జరిగింది. సో ఈసారి అందరు దృష్టి కూడా బడ్జెట్ మీద ఉంది. ఎందుకంటే బడ్జెట్ అనగానే అందరికి గుర్తొచ్చేది ఏది చూసినా చూడపోయినా బడ్జెట్లో బంగారం ధర గురించి అందరు చూస్తూ ఉంటారు. మరి మీ ప్రిడిక్షన్ ఏంటి? బడ్జెట్లో బంగారం ధరకు సంబంధించి కూడా పెరుగుతుంది అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా, సో స్టేబుల్గా ఉందనుకుంటున్నారా, ఎట్లా? సో టు మై వ్యూ ఆఫ్ అండి, ఐ డోంట్ థింక్ ఏమైనా చేంజ్ చేస్తారు అనుకోను. దే గోయింగ్ టు రన్ దిస్ యాజ్ ఇట్ ఈస్. బట్ ఒకవేళ చేంజ్ చేస్తే మార్పు, చాలామంది రూమర్స్ కానివ్వండి, కొందరు ఎక్స్పర్ట్స్ ఒక ఒపీనియన్ కూడా ఎలా ఉంది అంటే బికాస్ దే హ్యావ్ టు కట్ డౌన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్, రూపీ వాల్యూ బాగా తగ్గింది. సో దీన్ని చేయడానికి ఖచ్చితంగా గోల్డ్ పైన ఏదైనా రిస్ట్రిక్షన్ తీసుకొస్తారు అనే ఒక టాక్ అయితే ఉంది. ఈ రిస్ట్రిక్షన్ ఏ రూపంలో తెస్తారంటే గోల్డ్ కాయిన్స్ పైన ట్యాక్స్ అలానే ఉంచి జ్యువెలరీ పైన ట్యాక్స్ పెంచుతారా, లేదా ఓవరాల్గా ట్యాక్స్ పెంచుతారా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. చూస్తూ ఉన్నాం కదా, బంగారం రేట్లు అయితే పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్ టైమ్ రికార్డ్. ఇంతకుముందే మనం 85K మార్క్ చూసాము, అలానే ఇప్పుడు కూడా మనకు 84K మార్క్ దాటింది, దాదాపు 85 అనే చెప్పుకోవచ్చు. ఇంకా రేపు బడ్జెట్ ఉంది, రేపు బడ్జెట్కి సంబంధించి కూడా మన బంగారం రేట్లు అయితే ఆధారపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో పాటు కూడా మన బంగారం రేటు కూడా దూసుకెళ్తా ఉంది. సో అలాగే రాబోయే రోజుల్లో బంగారంకి సంబంధించి ఎలా ఉందో చూసుకోవాల్సి ఉంది. ప్రజెంట్ అయితే పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి చాలా వరకు అయితే బంగారం అయితే సేల్స్ బాగానే ఉన్నాయని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.